ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. రైట్, మనం అయితే ప్రస్తుతానికి పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురంలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీని మీద కొంత క్లారిటీ అయితే కొంతమందికి, అంటే ఎఫ్ఐఆర్ నమోదైందా కాలేదా అనేది కొంతమందికి తెలియట్లేదు. అయితే ముఖ్యంగా అసలు అక్కడ నిన్న ఏం జరిగింది, పోలీసులు ఏమన్నారు, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం అనేది చెప్పారు అనేది ఒకసారి మన సందీప్ పంచకర్ల గారు ఉన్నారు. నేను ఇన్సిడెంట్లో ఆయన దగ్గర నుండి చూసుకున్నారు కాబట్టి ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నాను. అన్న అసలు నిన్న ఏం జరిగిందన్న, అసలు అంటే దాడి జరిగేటప్పుడు మీరు అక్కడే ఉన్నారా? పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. అదేవిధంగా వారికి మద్దతు పలుకుతూ వారి మేనల్లుడు సాయిధరం తేజ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గాజు గ్లాస్కి జనసేన పార్టీకి మరియు ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం మొదలుపెట్టడం జరిగిందండి. ఈ ప్రచారంలో భాగంగా ఆయన కొంత రోడ్ షోని చాలా విజయవంతంగా దాదాపు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మహిళలు యువత అందరూ కూడా ఆయనకి స్వాగతం పలుకుతూ రోడ్డు మీద సాగుతున్న ఈ రోడ్ యాత్ర ఏదైతే ఉందో, మన రోడ్ షో ఏదైతే ఉందో విజయవంతంగా ముగించుకొని అక్కడి నుంచి వాడు తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు మీకు తాడిపర్తి అనే ఒక గ్రామంలో అప్పటికే మీకు అక్కడ కొంతమంది వైసీపీ రౌడీలు అనాలా మరి కార్యకర్తలు మాకు తెలియదు, కానీ వాళ్ళు నాటు బాంబుల్ని బాణాసంచారాన్ని జనసేన నాయకుల మీదకి జనసైనికుల మీద విసరటం మొదలుపెట్టారు. ఆ తిరిగి ప్రయాణంలో వచ్చేటప్పటికి సాయిధరం తేజ్ గారు ఏదైతే బండి పైనుంచి వచ్చి అందరికి గ్రామస్తులకి అభివాదం చేస్తున్నారో ఆ సందర్భంలో కొంత గ్లాస్ బాటిల్స్, ఒక 2 గ్లాస్ బాటిల్స్ మరియు ఒక 3 రాళ్ళు వాళ్ళు ఆ రోడ్డు కట్టువైపు నుంచి సాయిధరం తేజ్ గారి మీదగా, అంటే ఆయనకి ఏం చేస్తూ వేసడం జరిగింది. మరి దీంట్లో సాయిధరం తేజ్ గారి త్రుటిలో మీకు ఆ వీడియో కూడా చాలా క్లియర్గా ఆయన కార్ మూవ్మెంట్ వెళ్తున్న సందర్భంలో ఆయనకు ముందు నుంచి ఆయన జస్ట్ ఒక చాలా తక్కువ డిస్టెన్స్లోంచి ఆ బాటిల్ అవతల వైపు పడటం జరిగింది. ఆ బాటిల్ పడినప్పుడు పక్కనున్న జన సైనికుడు శ్రీధర్ అనే ఒక జన సైనికుడు తలకి చాలా బలమైన గాయం తగలటం జరిగింది. ఇది తెలుసుకుని మా జనసేన పార్టీ నుంచి అక్కడున్న మెగాభిమానులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, వీరందరూ కూడా హాస్పిటల్ హుటాహుటిన ఆ యువకుడిని జన సైనికుడిని తరలించడం, ఆ విషయం మాకు నాగబాబు గారి ద్వారా అంటే తెలియడం, మమ్మల్ని ఆయన వెంటనే అక్కడికి వెళ్ళని చెప్పి ఆదేశించడంతో నేను జనసేన పార్టీ నుంచి డిసిప్లినరీ కమిటీ హెడ్ అయిన శ్రీ అజయ్ గారు కలిసి మేము రాత్రికి అప్పటికప్పుడు హుటాహుటిన పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. అప్పటికే మీకు ఆ వ్యక్తి ఎవరైతే ఆ కుర్రోడు శ్రీధర్ అని చెప్పున్నాడో అతనికి తలకి బలమైన గాయం తగలటం, ఎందుకంటే ఒకసారిగా మైండ్ అతనికి బ్లాంక్ అయ్యే విధంగా, అంటే మనకు తలకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ పార్ట్లో అనమాట ఇక్కడ మీకు కంటికిను హెడ్కి పైన ఇక్కడ ఈ పార్ట్లో ఒక 6 కుట్లు వరకు పడినాయండి అతనికి. సో బ్లడ్ లాస్ చాలా జరిగింది. సో ట్రీట్మెంట్ అవుతుంది. ఆ టైంలో పోలీసులు కూడా వచ్చారు. మేము వాళ్ళు విజ్ఞప్తి చేసింది ఏంటంటే చాలా క్లియర్గా దీన్ని మీరు దొమ్మి కేసు కింద కొట్టిపడడం కాకుండా మీకు దాన్ని ఏం చేసి బాటిల్ విసిరారు అంటే కనుక దాన్ని మీరు ఏ విధంగా అయితే విశాఖపట్నంలో మరి రోజా గారు వారి మనుషుల మీదకి ఒక చిన్న డస్ట్బిన్ మూత పడిన వెంటనే దాన్ని 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద మీరు ఫైల్ చేసి మాలాంటి నాయకుల్ని సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. బై రూల్స్ ఫాలో అవుతూ సమన్యాయం పాటిస్తూ ఎవరైతే మరి ఈ దాడికి తెగబడ్డారో వాళ్ళని కూడా 307 పెట్టాలని చెప్పి మేము అడగడం జరిగింది. కానీ పోలీసులు అయితే మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, కానీ 307 అనేది వాళ్ళు నాకు తెలిసి పెట్టారని నేను అనుకోవట్లేదు. సో దీని ద్వారా మేము అడిగేది ఏంటంటే వైసీపీకి ఓటమి భయం మొదలైంది. చాలా క్లియర్గా పిఠాపురంలో మేము ఓడిపోతున్నాం, పిఠాపురమే కాదు స్టేట్ మొత్తంలో మేము ఓడిపోతున్నాం విషయం వాళ్ళకి అర్థం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది మీకు 3 రోజులుగా, ఈరోజు 3 రోజు అనమాట. మన పిఠాపురంలో దాదాపు 89% పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగిపోయింది, అంటే దాదాపు 90% పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. సో ఆ ట్రెండ్ తెలుసుకుని ఎలా అయినా సరే పిఠాపురంలో అల్లరి సృష్టించాలి, జనాలు కొట్టుకునే విధంగా చేయాలి, 144 సెక్షన్లు పెట్టించాలి, దీని ద్వారా ఓటర్లని పోలింగ్ స్టేషన్ వరకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో జన సైనికులు రెచ్చగొట్టే విధంగా, అదేవిధంగా మెగా మ్యాన్లు సాయిధరం తేజ్ గారి మీదకి ఆయన ఏం చేస్తూ బాటిల్ ఇసే విధంగా చేయడం జరిగింది. దీంట్లో మొత్తం హాస్యాస్పదం ఏంటంటే డిఎస్పీ గారు స్వయంగా అసలు గొడవకి సాయిధరం తేజ్ గారికి సంబంధం లేదు, తగిలిన యువకుడు కూడా చెంప మీద తగిలిందని చెప్పన్నారు ఆయన గాయం. మరి ఆయన ప్రెస్ మీట్ చెప్తూ ఇది చెంప అంటే మాకు తెలిసి, ఇది తలంటే నుదురంటే. సో అతనికి ఎమ్మెల్సీలో చాలా క్లియర్గా ఇక్కడ తలపైన హెడ్ ఇంజరీ అని చెప్పని ఎమ్మెల్సీ రిపోర్ట్లో రాస్తే మరి డిఎస్పీ గారు ఏ విధంగా చెంప మీద తగిలింది చిన్న దెబ్బ అని చెప్పి ఎలా అంటారు మాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి తగిలిన వెంటనే ఎంత పెద్ద బ్లాస్ట్ వేసారే, మరి దాన్ని మీరు ఏ విధంగా దాన్ని మీరు చెప్పచ్చు కదా చెంప మీద తగిలిందని చెప్పని. అంటే గతంలో కూడా ఇక్కడ చాలామంది మనం ఫస్ట్ నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని చెప్పుకోగానే కడప నుంచి రాయలసీమ నుంచి కొంతమంది వ్యక్తులు ఇక్కడ వచ్చి ఉంటున్నారు, ఇళ్ళు రెంట్కి తీసుకున్నారు, ఇవన్నీ కూడా గతం నుంచి మనకి తెలిసిందే. అయితే దీని మీద కూడా గతంలో మనకి పోలీసులకి చెప్పడం కానీ ఏమైనా చేశారు ఫస్ట్ నుంచి మనకి ఐడియా ఉంది కాబట్టి.
పిఠాపురంలో చాలా క్లియర్గా కడప నుంచి కొంతమంది వ్యక్తులు రావడం, వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచారం జరగడం, అదేవిధంగా ఎదురుకుండా ఉన్న జన సైనికులు కానీ, టీడీపీ శ్రేణులు కానీ, బీజేపీ శ్రేణులు కానీ బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పని ఇప్పటికే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు చెప్పడం జరిగింది. దాన్ని ప్రూవ్ చేస్తూ ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసిన మహిళని కడప నుంచి ఫోన్ చేసి బెదిరించారు. అది విత్ వాయిస్ కాల్ మేము బయటపెడతాం జరిగింది. ఎందుకంటే ప్రత్యర్థి నామినేషన్ ఇండిపెండెంట్గా వేసినప్పుడు ఎవరికైనా ప్రత్యర్థే. సో అలాంటి ఒక మహిళని, అంటే పిఠాపురంలో పోటీ చేస్తున్న ఒక మహిళని మీకు కడప నుంచి వ్యక్తి ఆవిడ నెంబర్ తీసుకుని ఆవిడకి ఫోన్ చేసి రాత్రిపూట బెదిరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అతను చాలా క్లియర్గా చెప్పాడు, నేను కడప నుంచి కాల్ చేస్తున్నానని చెప్పని. మరి ఆ రోజు విత్ ప్రూఫ్స్ మేము చెప్పాం ఇలా వస్తున్నాయి బెదిరిస్తాయని చెప్పి. దానిలో ఉదాహరణ మళ్ళీ ఈ రోజు నిన్న జరిగిన సంఘటన. ఏ విధంగా మీకు లోకల్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరినొకరు కొట్టుకోరండి. ఎప్పుడైతే బయట నుంచి ప్రేరేపించే విధంగా, అంటే మీకు ఇది పిఠాపురం కాదు దీన్ని పులివెందులు చేస్తామని చెప్పి వైసీపీ నాయకులు అనుకుంటే కనుక అది మీరు అనుకునేది కళలో కూడా జరగదు. అంటే ఇది ఇక్కడ పిఠాపురం. అంటే ముఖ్యంగా కంప్లీట్‌గా భయభ్రాంతులకు గురి చేయాలని అయితే ఓటర్లని కావచ్చు, ముఖ్యంగా మీ నాయకుల్ని ఎవరైతే ఎక్కువ శాతం ఇక్కడికొచ్చి ప్రచారం చేయడానికి సెలబ్రిటీస్ కావచ్చు, కళ్యాణ్ గారికి సపోర్ట్‌గా వచ్చేవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ఒక భయపెడితే ఇక్కడ ఈసారి ప్రచారం చేయకుండా ఉంటారు అని చెప్పి చాలామంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు. దీనికి అంటే భయపడే అవకాశం ఉందంటారా దీని గురించి? ఇప్పుడు ఈ ఇష్యూ మీద భయపడేది ఉంటే కనుక ఈ 5 ఏళ్లలో ఎప్పుడో భయపడేవాళ్ళండి. జనసేన నాయకులు కానీ, జన సైనికులు కానీ 5 ఏళ్లలో రాటు తేలిపోయారు. మేము 5 ఏళ్లలో చాలా చూసాం. సంబంధం లేని కేసులు పెట్టించుకున్నాం, జైళ్ళల్లో మగ్గిపోయాం, పోలీసులతో కొట్టించుకున్నాం, వైసీపీ రౌడీల చేతుల్లో వాళ్ళు దాడులు చేస్తుంటే ఎదుర్కొన్నాం. కాబట్టి ఈరోజు కొత్తగా ఎన్నికల టైంలో భయపడితే కనుక మరి ఒక 5 ఏళ్ళు భయపడాల్సి వస్తుంది. కాబట్టి జన సైనికులు దేనికైనా తెగించే ఉన్నాం. శాంతియుతంగా మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుని, ఓటు హక్కుని మేము వినియోగించుకోవడమే కాకుండా ఓటర్లు కూడా వాళ్ళ ఓటు హక్కుని శాంతి భద్రతతో వినియోగించుకునే విధంగా మేము క్రమశిక్షణతో ఉంటాం, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ వైసీపీ నాయకులు ఏంటంటే ఓటమి భయంతో వాళ్ళు చాలా క్లియర్గా ఎలాగో మేము ఓటు గెలవలేం కాబట్టి జనసేనకు పడే ఓటింగ్ అన్న ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వైసీపీ నాయకులు పులివెందుల రాజకీయాలు పిఠాపురంలో తీసుకొస్తారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇది మీ పులివెందుల కాదు, పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు గెలవబోయే పిఠాపురం. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని మీరు ఎన్నికల సజావుగా సాగనిస్తే కనుక అందరికీ మంచిగా ఉంటుంది. లేదంటే కనుక మేము డెఫినెట్గా ఈసీ కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా పోలీసు వారిని అప్రోచ్ అయ్యి త్రూ ప్రాపర్ ఛానల్ దీన్ని డెఫినెట్గా రేపు జనసేన పార్టీ గెలిచిన వెంటనే ఎవరెవరు దాడులు చేస్తున్నారు, ఏ విధంగా దాడులు చేస్తున్నారు అనే విషయాన్ని ఎండగట్టి దానికి వాళ్ళకి ప్రాపర్ శిక్ష పడే విధంగా మేము ప్రయత్నిస్తాం. అంటే ఇంకా వారం రోజులు ఉంది. వైసీపీ అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ముఖ్యంగా చెప్పాలంటే దేనికైనా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ టీం అంతా కూడా చాలా పకడ్బందీగా నిన్న చేసిన ఇన్సిడెంట్ కూడా దాంట్లోనే అనుకోవచ్చు. కానీ ఈ పిఠాపురంలో దీన్ని ఎదుర్కోవడానికి ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఎలా ఏమైనా స్ట్రాటజీ ఉందా మీకు దగ్గర? మేము అంటే పిఠాపురమే కాదండి, ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మచిలీపట్నం సభలో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎలక్షన్ సరిగ్గా అవుతాయని అనుకోవట్లేదు, అధికారులు మార్చేస్తున్నారు. ఎందుకు సరదాగా మారుస్తారండి అధికారులని? ఎలక్షన్ కమిషన్ సరదాగా మారుస్తుందా? తప్పు చేస్తేనే కదా మీకు వేటు పడేది. వేటు పడిందంటే వాళ్ళు తప్పు చేశారని అర్థం. నా మనుషులను తీసేస్తున్నారని చెప్పి లబోదబ్బమని మీరు ఏడుస్తున్నారంటే ఓటమికి మీరు అర్థం చేస్తున్నారు. మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పిఠాపురంలో మేము మా జనసేన నాయకులకు కానీ, మా జనసేన శ్రేణులకు కానీ చాలా క్లియర్గా ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు, చాలా సామరస్యంగా. ఎందుకంటే మేము ఎలక్షన్లు గెలుస్తున్నాం అన్నప్పుడు మేము ఎందుకు ఎలక్షన్లు అవతల వ్యక్తితో గొడవ పడతానికి మేము ఎందుకు ప్రయత్నిస్తామండి? గెలిచేవాడు ఎందుకు గొడవలు పెట్టుకోవడం చూస్తాడు? మాకు హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ పోల్ అవ్వాలి. దానికి మేము ఎంత కృషి చేయాలో జనసేన పార్టీకి మేము ఎంత కృషి చేస్తాం. కానీ అవతల వ్యక్తులతో మేము ఎందుకు, ఓడిపోయే వ్యక్తులతో మేము ఎందుకు గొడవలు పడతాం? ఎవడు గొడవ పడతాడు? మీకు ఓటమి భయం ఉన్నాడు గొడవ పడతాడు. మరి ఈరోజు బాటిళ్ళు రాళ్ళు విసిరింది ఎవరండి? వైసీపీ శ్రేణులు కాదా? సో కాబట్టి ఓడిపోయే వాళ్ళకి, ఈ ఓటమి భయం ఉన్న వాళ్ళకి దాడులు చేద్దాం, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిస్తామని చూస్తారు. కానీ పిఠాపురం ప్రజలు మీకు పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే ఒక ఉదాహరణ, ఈ రోజు 3వ రోజు పోస్టల్ బ్యాలెట్ అయ్యేసరికి 89% అంటే దాదాపు 90% ఓట్లు పోలైపోయినాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా ఉన్నారంటే సామాన్య ఓటర్లు ఏ విధంగా రేపు వస్తారో మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి మీరు తప్పకుండా ప్రజాస్వామ్యంలో మీకు శాంతియుతంగా ఎలక్షన్ ప్రాసెస్ జరిగే ఉద్దేశం మీకు ఉంటే కనుక దాన్ని మేము స్వాగతిస్తాం. లేని పక్షంలో మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్ చెప్తాం. సెంట్రల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ మేము మెయిల్స్ పెడతాం, విత్ ప్రూఫ్స్ మేము నిరూపించి ఆ రోజు అవసరమైతే కేంద్ర బలగాలను కూడా పిఠాపురం వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్లో సమస్యాత్మక ప్రాంతాల్లో వచ్చే విధంగా మేము కండిషన్స్ అప్లై చేసుకుంటాం. ఇకపోతే సాయిధరం తేజ్ గారి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఐడెంటిఫై చేశారు పర్సన్ కూడా ఏమన్నా అరెస్ట్ చేయడానికి ఏమన్నా చెప్పారా? పర్సన్ ఏమన్నా అరెస్ట్ చేశారా? మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన విషయం మాత్రం మా నోటీస్కి వచ్చిందండి. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు మాత్రం దాంట్లో మీకు ఎక్కడ కూడా 307 అనే సెక్షన్ అయితే ఫైల్ చేయలేదు. మరి వాళ్ళు ఏ విధమైన సెక్షన్ ఫైల్ చేశారు, ఒక ఇద్దరిని మేము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం అని చెప్పన్నారు. కానీ మాకు దాని మీద పూర్తి వివరాలు తీసుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ గ్రామంలో ఎవరున్నారు ఏంటంటే పూర్తి సర్వేలెన్స్, మీకు 24/7 సర్వేలెన్స్ జరుగుతుంది అక్కడ ఎలక్షన్ సమయంలో. సో మేము ఇంకా మనుషులు దొరకలేదంటే మాత్రం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా దీని మీద విచారణ చేసి, వేగవంతంగా విచారణ చేసి ఎవరైతే దీన్ని ప్రేరేపించారో చేశారో ఇద్దరిని
కూడా మీకు అదుపులో తీసుకుని వాళ్ళు ఎన్నికలు అయ్యేంత వరకు కూడా వాళ్ళని స్టేషన్లో ఉంచాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అంటే ఒక దీని మీద న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్, అంటే ఈ ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నికల పీరియడ్లో, లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయ్యే వరకు అవకాశం, అప్పటి వరకు మేము వెయిట్ చేయాల్సిందని అంటారా? మీకు ఎంతో దూరం లేదండి, ఇంకొక వారం రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఎలక్షన్స్ జరిగిన వెంటనే మీకు వచ్చే నెల 4th కల్లా రిజల్ట్స్ రాబోతున్నాయి. వచ్చిన వెంటనే మీకు ఎలాగో ప్రభుత్వం మారబోతుంది. సో మాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. అంటే మీకు ఈ ప్రభుత్వం చేస్తారని నమ్మకం మాకే కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరికి లేదు. సో మేము కూడా అదే నమ్ముతున్నాం. ఈ ప్రభుత్వం అయితే మాత్రం మ్యాక్సిమం ఇంకా చేయడానికి ప్రయత్నిస్తే తప్ప సాల్వ్ చేయడానికి అయితే ఏమీ వీళ్ళు ముందుకు రారు. రేపు రాబోయే ప్రభుత్వంలో మేము తప్పకుండా ఈరోజు ఎవరెవరైతే కనుక దాడులు చేస్తున్నారో, జనసైనికుల మీద తెగబడుతున్నారో, టీడీపీ శ్రేణుల మీద తెగబడుతున్నారో, బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారు, వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని మేము బలంగా చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ సో మచ్.